హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బిర్యానీ డే సందర్భంగా, అంటే ప్రతి సంవత్సరం జూలై మొదటి సండే బిర్యానీ డే జరుపుకుంటామండి. ఈరోజు మనం ఫిష్ బిర్యానీ చేసుకుందాం. నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే వంట రాని వారు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను 1/2 kg కొరమీను చేప తీసుకున్నానండి. ఈ చేప బతికిన చేప తీసుకొని ఫీల్ చేయించి, అంటే స్కిన్ తీసేసి బోన్ తీసేసి పెట్టుకున్నాను. బతికిన చేపకు గుర్తు ఏంటంటే ఈ ముక్కలు బలంగా ఉంటాయండి, నొక్కిన గుంట పడదు. ఈ ఫిష్ని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా 1/2 స్పూన్, ఒక నిమ్మకాయ 1/2 తీసుకున్నాను, పెడుతున్నాను. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టించాలి. పసుపు యాంటీసెప్టిక్, నిమ్మకాయ పిండటం వల్ల నీసు వాసన రాదు. ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటారు, లేదంటే ఓవెన్లో పెట్టుకొని కూడా కాల్చుకుంటారు. మనమైతే ఈరోజు కాల్చుకుందామండి. మామూలుగా ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయడం అంత మంచిది కాదండి. ఇందులోని విటమిన్స్, ఖనిజాలు అన్నీ పోతాయి. సో వీలైనంత వరకు ఉడికించుకొని తినడానికే ట్రై చేయండి. ఫిష్ని కాల్చుకోవడానికి కోసం స్టవ్ ముట్టించి ఒక పాన్ పెట్టాను. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు రైస్ కూడా ఉడికించుకున్నామండి. మనం 1.5 లీటర్ వాటర్ పోసానండి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, మనం బిర్యానీలకు పట్టాలి కదా. ఒక పెద్ద టీ స్పూన్ వేసాను. 2 ఇలాచీలు, 4 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క కూడా వేసేసాను. నీళ్ళు బాయిల్ అయ్యేలోపు మనం ఫిష్ ముక్కలను ఫ్రై చేసుకున్నాం. వీలైతే మీరు ఆవిరి ముందు కూడా ఉడికించవచ్చండి. వెంటనే కదుపుతుంది, తిప్పాల్సిన అవసరం లేదండి. ఈ కారం నూనె ఇందులో దీని మీద పోసుకుంటుంటే సరిపోద్ది. ఇలా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నల్లగా తిప్పుకోండి. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలండి. ఫిష్ ముక్కలు కాల్చుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఒక బిర్యానీ పాత్ర తీసుకుంటున్నాను. ఏదైనా లోతు ఉన్న పాత్ర తీసుకోండి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, 4 ఇలాచి, ఒక నల్ల ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, ఒక 1/2 స్పూన్ సాజీరా వేసాను. ఇవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. వీటిని నలిపి వేసేయాలి. చిట్టుపట్లాడినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక సాల్ట్ వేసాను. 2 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఆనియన్స్ 50% ఫ్రై అయ్యండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వరకు మనం ఫిష్లో వేసాము. ఇంకొక 1 స్పూన్ వరకు ఆనియన్స్లో వేసాం. ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నామండి. జనరల్గా బిర్యానీలో కంటే పెరుగు వేసుకుంటారు, కానీ మనకి టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూరీ వేసుకున్నాం. టమాటా పూరి కూడా ఫ్రై అయింది. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ వేయించి పొడి వేసిన జీరా పౌడర్, దాంతో 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మరో 1/2 స్పూన్ కారం వేసాను. ఇవి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక పెరిగేసుకోవాలండి. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 స్పూన్లు పెరిగేస్తున్నానండి. ఆయిల్ పైకి తేలాక వేసుకుందాం. పెరిగేసి
సిమ్లో పెట్టుకొని పెరుగు తరకలు పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ బాయిల్ వచ్చేది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్, హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను. ఈ రైస్ వేసేస్తున్నాను. ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ రైస్ని ఉడికించుకోవాలండి. 90% వరకు ఉడకాలి. ఈ పెరుగు తరకలు లేకుండా ఫ్రై చేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి. రైస్ ఉడికాక దీని మీద వేస్తామండి. రైస్ ఉడకనిద్దాం. రైస్ 80% ఉడికిపోయిందండి. వడకట్టి స్టవ్ ఆఫ్ చేసాను. ఈ మసాలా మీద ఒక్క లేయర్ వేద్దాం. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఫిష్ ముక్కలు. 80% ఉడికిపోయి ఉన్నాయి. వీటిని పరుచుకుందాం. రైస్తో పాటు మిగతా 20% ఉడుకుతాయి. మిగతా రైస్ని కూడా వడకట్టి వేసేస్తాం. ఎప్పుడు కూడా బిర్యానీకి 1 year పాత రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా పాత రైస్ బాగుంటాయండి. పాత రైస్ అయితే పొడిలాడుతూ వస్తాయి. అలా రైస్ సర్దేసేయండి. ఆయన కొంచెం కొత్తిమీర వేసేయండి. ఒక స్పూన్ రోజు వాటర్ వేస్తున్నామండి. మీకు దాన్ని నాటు గులాబీలు రెక్కలు దొరికితే వేసుకోండి. సేమ్ బ్యూటీలో వాడే రోజు వాటేనండి. ఈ ఆయిల్ ఉంది కదా, ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తాం. ఈ ముక్కలతోటి మిగిలిన ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఒకే చోట వేయకండి నెయ్యి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రైస్ ఉడికించుకున్న గంజి ఉన్నాయి కదండి, ఒక స్పూన్ వేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 minutes ఉడకనండి. 10 minutes హైలో పెట్టండి. 10 minutes అయిందండి. ఒక తవ పెడుతున్నానండి స్టవ్ పైన. ఈ పార్ట్ ఉంచుతున్నాను. మరో 10 minutes ఉంచుదామండి. ఈలోపు మనం ఈ ఫిష్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాము. ఈ ఫిష్ రోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే అనేక రోగాల నుంచి బయటపడతారండి. వీక్లీ ట్వైస్ రైస్ తీసుకోండి. ఇవి అంటే నాన్ వెజ్ ప్రియులు మటన్ చికెన్ కన్నా ఫిష్ని ఎన్నుకోండి. ఈ ఫిష్లో omega-3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయండి. మన కంటి చూపును మెరుగుపరుస్తాయి. కీళ్ళ నొప్పులను, గుండె జబ్బులను తగ్గిస్తాయి. మన బ్రెయిన్ పవర్ను కూడా పెంచుతాయండి. పక్షవాతాన్ని కూడా రానివ్వదండి. ముఖ్యంగా మన లేడీస్కి అయితే ఋతు సమస్యలను తగ్గిస్తుందండి. అంటే గర్భధారణ సమయంలో గర్భస్థ శిశువు కూడా పెరుగుదల కూడా బాగుంటుందండి. ఇంకా చాలామందికి ఆఫ్టర్ డెలివరీ ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈ చేపను తీసుకోవడం వల్ల తగ్గిపోతుందండి. హైలో 10 minutes ఉడకించామండి. సిమ్లో మరో 10 minutes ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మూత తీయకుండా ఇలాగే ఉంచేసి ఆ తర్వాత వడ్డించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వావ్, అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా? చూడండి పొడిలాడితే ఎలా వచ్చిందో. కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, అయిపోయింది. అంతేనండి, గుమగుమలాడుతూ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ 2025 బిర్యానీ డే సందర్భంగా ఫిష్ బిర్యానీ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నాన్ వెజ్ ప్రియులందరికీ ఫిష్ అనేది నచ్చుతుందండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో టేస్టీ అండ్ హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.